హిందూ బంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఉగాది ప్రత్యేకత ఏమిటంటే ఉగాది ప్రతిభా పురస్కారాలు. ఒక 5 అంశాల మీద ఉగాదికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని సంకల్పించుకున్నాము. దాంట్లో కూడా గ్రామస్తులని కొంతమందిని ఈ వివరణ కూడా అడగటం జరిగింది. ఎలా ఇస్తే బాగుంటుంది ఏంటని చెప్పి కొంతమందిని సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం మేరకు మన శివాలయం ప్రాంగణంలోనే ఈ ఉగాది ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 5 రంగాల్లో ఈ ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని అనుకున్నాము. కానీ చాలా తక్కువ సమయం ఉన్నందున 5 రంగాల్లో ఇవ్వలేకపోతున్నాము. కేవలం 2 రంగాల్లో మాత్రమే ఈ సంవత్సరానికి ఇస్తున్నాము. ముందు ఇలాగే ఈ కార్యక్రమాలు కూడా ఈ 5 అంశాల్లో పూర్తిగా మంచి వ్యక్తులను ఎంచుకుని ఈ ప్రతిభా పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరానికి కాను విద్య మరియు క్రీడల్లో 2 అంశాల మీద, అలాగే సేవ, ఉద్యోగ, కళలు ఈ 5 అంశాలు అనుకున్నాము. కానీ ఇప్పుడు మాత్రం విద్య మరియు క్రీడల్లో ఈ 2 అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 2 ఈ ఉగాది ప్రతిభా పురస్కారాలు మన ఆలయంలో ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడు అంటే కామన్గా సాయంత్రం పూట ఈ ఉగాదికి కొత్త పంచాంగం వస్తుంది. ఆ పంచాంగ శ్రవణము ఆలయ ప్రధాన అర్చకులు లేకపోతే కనుక ఆలయానికి సంబంధించిన వేద పండితులు ఎవరన్నా ఉంటే కనుక చదివి వినిపిస్తూ ఉంటారు. మనందరం వింటూనే ఉంటాం కామన్గా. ఈ కార్యక్రమం అయిపోయిన తరువాత సాయంత్రం 4 గంటల నుండి ఈ ప్రతిభా పురస్కారాలు మన ఆలయంలో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చి పిల్లలకు మీ దీవెనలు ఇచ్చి, అలాగే మీ అమూల్యమైన సలహాలు వాళ్ళకి ఇచ్చి ఆ విద్యార్థులను మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.